బ్రేకింగ్ న్యూస్ చీటింగ్ కేసులో విచారణ కోసం శ్రవణ్ రావును కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రవణ్ రావు చంచల్గూడ జైల్లో ఉన్నారు. 6.5 కోట్ల రూపాయలు తీసుకుని శ్రవణ్ రావు మోసం చేశాడని ఆకర్ష్ కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో విచారణ కోసం శ్రవణ్ రావును 5 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అయితే కోర్టు ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. విచారణ ముగిశాక సాయంత్రం 5:30 గంటలకు శ్రవణ్ రావును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, మనం ఇప్పటికే చూసుకుంటే ఇప్పటికే శ్రవణ్ రావు ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే 5 రోజుల కస్టడీకి కోరారు. సో కోర్టు అయితే ఒక్కరోజు మాత్రమే అనుమతించింది. సో ఈ ఒక్కరోజు జరిగే విచారణలో అన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? సో ఓవరాల్ గా విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు సాగర్? ఎస్ ప్రసన్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు చీటింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ నెల 13వ తేదీన 14 రోజుల రిమాండ్ విధించడం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. అయితే ఈ కేసులో 5 రోజుల కస్టడీ సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరడంతో ఒక్కరోజు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో శ్రవణ్ రావును సిసిఎస్ పోలీసులు అదుపులోకి కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ కస్టడీలో ప్రధానంగా అఖండ ఇన్ఫాస్ట్రెక్ను 6.58 రూపాయలు మోసం చేశారని చెప్పి అఖండ ఇన్ఫోట్రెక్ సంబంధించిన డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఈ 6 కోట్ల రూపాయలను బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక కంపెనీని ఐరన్ డీల్ నేపథ్యంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి నకిలీ ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి కూడా ఈ శ్రవణ్ రావు మోసాలకు పాల్పడ్డట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఆ 2 కంపెనీలకు బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీతో పాటుగా ఎన్రిత్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రవణ్ రావు అసలు ఆ కంపెనీని ఎందుకు స్థాపించారు, ఆ కంపెనీ ఎవరు స్థాపించారన్న కోణంలో ప్రశ్నించనున్నారు కస్టడీలో. దీంతో పాటుగా ఇటు బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు పాత్ర ఏంటి ఈ చీటింగ్ కేసులో, దాంతోపాటుగా శ్రవణ్ రావు భార్య స్వాతిరావు పాత్ర, దాంతోపాటుగా వేదమూర్తి శ్రవణ్ రావు సన్నిహితుడు వేదమూర్తి, వీరి ముగ్గురి పాత్ర ఏ విధంగా ఉంది, మోసానికి పాల్పడ్డ నేపథ్యంలో ఆ 6 కోట్ల రూపాయలను 6,58,00,000 ఎక్కడికి తరలించారు, అసలు ఈ బినామీ కంపెనీలా లేదంటే షెల్ కంపెనీలా అన్న కోణంలో కూడా సిసిఎస్ పోలీసులు ప్రశ్నించున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో మరో నలుగురు నిందితులపైన కూడా చీటింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 316(5), 318(4), 3(5) ప్రకారం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ మరికొంతమంది నిందితుల పాత్ర ఏ విధంగా ఉంది, ఈ కోట్లాది రూపాయలను 6,58,00,000 ఎక్కడికి తరలించారన్న కోణంలో కూడా ఇటు కస్టడీలో పోలీసులు సిసిఎస్ పోలీసులు ప్రశ్నించున్నారు. అసలు ఈ కంపెనీల వ్యవహారం ఏంటి, మరికొంత మోసాలు, ఎందుకంటే శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు అనంతరం కూడా విదేశాలకు పారిపోయారు. 2022లో ఈ మోసానికి పాల్పడలేదు కూడా బాధితుడు పేర్కొన్న నేపథ్యం అప్పటి నుంచి విదేశాల్లో ఉన్నాడు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే గత నెల చీటింగ్ కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంతో పాటుగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ చైర్మన్గా కూడా శ్రవణ్ రావు ఉన్న నేపథ్యంలో ఇటు అఖండ ఇన్ఫాస్ట్రెక్ ఆకర్ష్ కృష్ణ తండ్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి స్కూల్ చైర్మన్గా ఉన్నారు. అందులో కూడా నిధుల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆ విషయం కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఈ రోజు కస్టడీలో మాత్రం ఈ 2 అంశాలు 6,58,00,000 రూపాయలు ఎక్కడికి తరలించారు, ఈ 2 బెంగళూరుకు సంబంధించినటువంటి కంపెనీతో పాటుగా ఈ శ్రవణ్ రావుకు సంబంధించిన కంపెనీ, ఈ 2 కంపెనీల వ్యవహారం కూడా కస్టడీలో కొన్ని అంశాలు అయితే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసన్న.